guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more travel vlog, guys. Ee roju 25th morning 9:45 అయింది టైమ్. ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ ద ఎయిర్బిఎన్బి. ఇప్పుడు మనం రోమ్లో ఉన్నాం కదా, రోమ్ నుండి మనం మిలాన్కి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేము మిడిల్లో వేరే ప్లాన్ అనుకొని ఉంటుంది. రోమ్లో ఒక 2-3 days ఉన్న తర్వాత ఫ్లోరెన్స్కి వెళ్ళి ఫ్లోరెన్స్లో 2 days ఉండి మళ్ళీ వెన్నీస్లో ఒక 2 days ఉండాలి అనుకున్నాం అనమాట. కానీ అదంతా క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద రెయిన్స్. అండ్ దాంతోపాటు ఫ్లోరెన్స్ మేము ఒక రోజులో కవర్ చేసినాం అనమాట, మాకు ఎంత వీలైతే అంత. అండ్ వెన్నీస్లో ఏంటంటే మేము చాలా వీడియోస్ చూసాము. ఇప్పుడు మొత్తం ఇట్లా ఫ్లోటింగ్ సిచ్యువేషన్ ఉంది వెన్నీస్లో, ముందే ఫ్లోటింగ్ ప్లేస్ అది. సో ఇంకా వర్షాలు పడి ఇంకా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు బెస్ట్ టైం కాదు అనేసరికి మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాం స్టే. దీంతో పాటు మిలాన్లో ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో వర్షాలు పడతా ఉంటే మేము మొన్న క్యాబ్ డ్రైవర్ని క్యాజువల్గా అడిగినాం, ఇది రైనీ సీజనా, మేమేమన్నా రాంగ్ టైంలో వచ్చినామా అంటే వాళ్ళు మాకు వింటర్ సీజన్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది, మాకు వింటర్ సీజన్లోనే వర్షాలు పడతాయి అని చెప్పినారనమాట. ఓకే అట్లనా అని అర్థమయ్యి నా కొత్త బ్యాగ్లో దర్శనం ఏమేమో దొరుకుతా ఉంటే నేను నా కళ్ళు అన్నీ అటు సైడ్కే పోతున్నాయి గైస్. ఎందుకు పెట్టేసినాడు గ్యాప్లో, దాంట్లో ఏం పెట్టినా ఏది ఓకే గైస్. సో ఇప్పుడు బేసిక్ గా మనకు మిలాన్ కి ట్రైన్ ఉంది, ఇప్పుడు మిలాన్కి వెళ్తున్నాం మనము. బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. యాక్చువల్ గా మనకి ట్రైన్ ఉండేది వచ్చేసి 10:45 అట్లా మనము వెళ్ళాలి గైస్, ఖచ్చితంగా ఆన్ టైం వస్తాయి కాబట్టి. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఏమైంది నాటకాలు ఆడతారబ్బా? ఎందుకు పొద్దున ఏ టైం కన్నా 10 అని చెప్పినా 10 కనెంటేనే 9:45 తేల్చినాడు గైస్ కార్యక్రమాలు. అంటే నేను ఒకటే లేట్ చేసినా. బేసిక్ అందరికంటే ఎక్కువ లేట్ చేసేది నువ్వే కాబట్టి, అందరికంటే లేట్ గా లేచేది నువ్వే కాబట్టి నీతో అట్లా చెప్తే గానీ పనులు జరగవు కాబట్టి. 10:45 ఇటు చూడండి గైస్, మా బ్యాగ్స్ ఇంకా ఉన్నాయి ఇటు సైడ్. మరి అట్లా చెప్తేనే యాక్చువల్ గా అయితే ఓకే ఇక్కడ ఉన్నాడని మీతో కూడా అబద్ధం చెప్పినాను. 11 o'clock గైస్ ట్రైన్, ఏడుస్తాడని చెప్పలే, అక్కడ చెప్తేనే ఈ మాత్రం రెడీ అయినాడు. సో ఇవి మా బ్యాగ్స్. ఇటు సైడ్ ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. మొత్తం బ్యాగులు ఒక్కొక్కరికి 3 బ్యాగులు అయినాయి. ఇప్పుడు నీకైతే ఓకే 2, మనకు ఇంకొకటి 5 ఉన్నాయి గైస్ మా ఇద్దరివి కలిపి. ప్లస్ నాదొక క్రాస్ బాడీ బ్యాగ్ ఉంది. ఒక్కొక్కరికి మాకు 3 అయినాయి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్, లెట్స్ గో. ఓకే గైస్, బిఫోర్ మూవింగ్ ఆన్ ఒక మంచి మాయిశ్చరైజర్ ఉంది. డ్రై స్కిన్ వాళ్ళకు ఉంది, నార్మల్ స్కిన్ వాళ్ళకు ఉంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కాంబినేషన్ స్కిన్ మాయిశ్చరైజర్ చూపించేటప్పుడు నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏం లేదా, లేదంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఏం లేదా అని అడుగుతుంటారు కదా. సో ఒకటి ఉందన్నమాట, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి రెడీ చేశారు. సో డెఫినెట్లీ ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో విచ్ ఇస్ డర్మాకో 5% నయా సిరమైడ్ డైలీ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ గైస్. నేను ప్రస్తుతానికి యూజ్ చేస్తూ ఉండేది వచ్చేసి నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ ఉండేది. అండ్ ఇందులోనే మనకు వేరే స్కిన్ టైప్ వాళ్ళ కూడా ఉన్నాయన్నమాట. డ్రై టు వెరీ డ్రై స్కిన్ వరకు ఉంది. అండ్ దాంతో పాటు ఇది వచ్చేసి ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఉందన్నమాట. ప్రస్తుతానికి నా స్కిన్ మీద యాక్నే ఏం ఎక్కువ లేదు కాబట్టి నేను నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ ఉండేది యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వదు కాబట్టి డ్రై స్కిన్ తో నాకేం పెద్ద పని లేదు. బట్ ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ నాది అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది డెఫినెట్ గా. సో ఆ టైంలో ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారనమాట. సో అట్లా మనకి ఏ స్కిన్ టైప్ ఉన్నా ఇట్లా 3 రకాలు ఉన్నాయి కాబట్టి మీ స్కిన్ టైప్ కి సరిపడేది మీరు డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ మాయిశ్చరైజర్. ఫస్ట్లీ నాకు ఈ మాయిశ్చరైజర్ లో నచ్చింది ఏంటంటే ఒకటే బ్రాండే 3 రకాల స్కిన్ టైప్ వాళ్ళకి మంచిగా క్రియేట్ చేశారు మాయిశ్చరైజర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ అనమాట. ఒకటి వచ్చేసి నయాసినమైడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సిరమైడ్ అనమాట. సో బేసిక్ గా సిరమైడ్ అనేది చాలా స్మూత్ చేస్తుంది అనమాట స్కిన్ ని. అండ్ దాంతో పాటు స్కిన్ లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా, డ్రైనెస్ ఉన్నా వాటిని మంచిగా రిపేర్ చేసి స్కిన్ బ్యారియర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకు మాయిశ్చరైజేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. మీ స్పెసిఫిక్ స్కిన్ కి సంబంధించిన మాయిశ్చరైజర్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ యూజ్ చేస్తున్నాను కదా, ఈ మాయిశ్చరైజేషన్ అనేది మనకు 24 hours పాటు ఉంటుంది. 1% పెంటావిటిన్ ఉంటుంది, 1% విటమిన్ ఈ అండ్ స్క్వలిన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది అనుకోండి, ఈ మాయిశ్చరైజర్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఆయిల్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ మంచిగా హైడ్రేట్ చేస్తుంది అనమాట. సీబమ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు 24 hours పాటు లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ అయితే ఉంటుంది అనమాట. షైన్ ఫ్రీ ఉంటుంది మనకి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ స్కిన్ లా కనపడడం ఇష్టం లేదు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ దీంట్లో మనకు జింక్ PCA అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఎక్సెస్ ఆఫ్ సీబమ్ రాకుండా పోర్స్ ని కూడా క్లాగ్ అయ్యేలా చూడకుండా ఉంటుంది అనమాట. పోర్స్ ని క్లాగ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. బ్రేక్అవుట్స్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది.
చేస్తుంది. చాలా స్మూదర్ లుకింగ్ స్కిన్ ఉంటుంది అనమాట మనకైతే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రై అండ్ వెరీ డ్రై స్కిన్ ఉందనుకోండి ఇది బెస్ట్, ఎందుకంటే ఇది చాలా రిచ్ అండ్ థిక్ క్రీమ్ లాగా ఉంటుంది. 72 hours పాటు చాలా లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అనేది ఇస్తుంది అనమాట మనకు. సో డెఫినెట్లీ మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇందులో మనకు బ్లెండ్ ఆఫ్ 3 ఎసెన్షియల్ సెరమైడ్స్ కూడా ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్. డ్రై అండ్ రఫ్ గా ఉన్న స్కిన్ ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసి బ్యారియర్ కి సపోర్ట్ అయ్యేలాగా మంచి ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి ఇది. అండ్ డర్మాకోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డర్మటాలజిస్ట్ ద్వారా డిజైన్ చేయబడినట్టు అనమాట. సో డెఫినెట్లీ సేఫ్ టు యూజ్. అలా మీ స్కిన్ టైప్ కేట్ సరిపోతుందో దాన్ని మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. ఇఫ్ ఇన్ కేస్ డర్మాకోలో మీరు ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలన్నా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తూ ఉంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ కానీ యూజ్ చేశారనుకోండి మీకు వెబ్సైట్ లో డెఫినెట్ గా 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. అండ్ నాకు డర్మాకోలో నచ్చింది ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రోడక్ట్స్ అనేటివి కొంటామో మన ద్వారా స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్ వాళ్ళు అక్రాస్ ద ఇయర్ 20,000+ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ గైస్. మేము బ్యాగ్స్ కార్లోకి అందిస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళు ఏంటి వీళ్ళు ఇంత పెద్ద బ్యాగులు ఉన్నాయి, వీళ్ళు ఏమైనా మూవీని అవుతున్నారా ఇక్కడికి లేదంటే ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే నాకు. ఎందుకంటే మనవు తప్ప మిగతా యూరోపియన్స్ అక్కడ నుండి అక్కడికి వెకేషన్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చాలా లైట్ ప్యాకేజింగ్ ఉంటుందన్నమాట. నేను ఎంత లైట్ ప్యాకింగ్ చేసుకున్నా కూడా ఇన్ని బ్యాగులు అయ్యాయి. ఎయిర్పోర్ట్లోనే ట్విస్ట్ అయిపోయిందిలేండి. మేము తెచ్చుకునేది ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అనేది తెచ్చుకున్నాం కదా, ఒక క్యాబిన్ బ్యాగ్ తెచ్చింటే టోటల్ 4 బ్యాగ్స్ ఉన్నాయంటే. వెళ్తా అది పెరుగుతూనే వెళ్ళింది అనమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో 32 కిలోసే ఒక్కొక్క బ్యాగ్ అండం, అక్కడ షిఫ్ట్ అయ్యడము ఏదో చాలా జరిగాయి మధ్యలో. సో అందుకే బ్యాగులు ఎక్కువ అయ్యాయి. అండ్ నేను మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఎందుకు లాండ్రీకి వేస్తున్నారు, వెకేషన్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా అని కామెంట్ చేశారు. నిజమే, డెఫినెట్గా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు చిన్న పనులు డెఫినెట్గా చేసుకోవాల్సిందే అండి. మనం 30 days కంటే 30 daysకి సరిపోయే బట్టలు కానీ పెట్టుకొని వచ్చినాం అనుకోండి, వాషింగ్ వద్దు ఏమొద్దు అనుకోని ఇంకా సోకులు పడ్డానికి చూస్తే ఇంకా అయిపోతాం అనమాట. అసలు సరిపోవు. ప్లస్ బ్యాగులు మోస్తూనే ఉండాల్సి ఉంటుంది. సో అందుకే నేను ఓన్లీ 4-5 జీన్సులు పెట్టుకొని వచ్చాను, అవే రిపీటెడ్గా వాడుతున్నాను. టాప్స్ కూడా అంతే మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం అలా చేస్తున్నా. అలా చేస్తేనే మనకు సరిపోతుంది. ఎవరమైతే ఇక్కడ ఇండియా నుండి వెళ్తున్నామో, ఎక్కువ రోజులకి వెళ్తున్నామో, ఇంకా ఎంత వీలైతే అంత లైట్ ప్యాకింగ్ చేసుకొని రావడం అనేది బెస్ట్ ఆప్షన్. బట్టలు కూడా మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి రిపీట్ చేసుకుంటే అంతకంటే సుఖం ఏది ఉండదు ఇట్లా బ్యాగులు మోసేదానికంటే. ప్రస్తుతానికి ట్రైన్ స్టేషన్లో ఉన్నాము. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే మనది డిస్ప్లే కావడం లేదు. ట్రైన్ అయితే ఆన్ టైంకి ఉంది. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డులో ఎక్కడెక్కడికి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీ ట్రైన్ నెంబర్ చూసుకోండి. అంటే ట్రైన్ నెంబర్స్ ఒకటే లాంటివి ఒక్కొక్కసారి 2 ఉంటాయి. మీ ట్రైన్ నెంబర్తో పాటు టైమింగ్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి సేమ్ ట్రైన్ నెంబర్స్తో 2 ఉన్నాయనుకోండి, 10:15కి ఒకటి పోయేది ఉంటుంది, 11:30, 10:30 అట్లా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మీ ట్రైన్ నెంబర్ మీరు వెళ్ళే టైం చూసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు మేము మిలాన్కి వెళ్తున్నాం కాబట్టి మిలాన్ దగ్గరే ఆగవు, కొన్ని ముందరికి కూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో అప్పుడు స్టేషన్ నేమ్ కూడా వేరే వస్తుంది. సో నెంబర్ ప్లస్ టైమింగ్ చూసుకుంటే చాలు. మాదైతే ఆన్ టైం అని చూపిస్తుంది, కానీ ప్లాట్ఫామ్ నెంబర్ ఆ లాస్ట్లో పడుతుంది అనమాట. ఇఫ్ ఇన్కేస్ డిలే ఏమన్నా ఉంది అన్నా కూడా దాంట్లోనే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది కదా, దానిలో చూపిస్తుంది. డిలే అయితే ఏం లేదు. డిలే ఉన్నా కూడా మ్యాక్సిమం 2 minutes కంటే ఎక్కువ డిలే ఎక్కడా ఉండదు. సో అది చూసుకుంటూ ఉండండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే. సో ఐ థింక్ ఇన్ 2-3 minutes మంది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ ఏదని తెలిసిపోతుంది. ప్రస్తుతానికి ఇంకా పల్లా. మనం ఒక విషయం చెప్పడము అది ఇమీడియట్గా రివర్స్ కాకుండా ఉండడము అసలు ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు అనుకుంటా. జస్ట్ ఇందాకే చెప్పాను ట్రైన్స్ అస్సలు డిలే ఉండవు, ఆన్ ద టైం ఉంటాయి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన వెంటనే చాలామంది రష్ కనిపించారు. ఫస్ట్ అర్థం కాలేదు అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంతమంది రష్ ఉన్నారు అన్నట్టు అనుకున్నాము. తర్వాత డిస్ప్లేలో చూసిన తర్వాత అర్థమైండే సీన్ ఏంటంటే ఒక్కొక్క ట్రైన్ 40 minutes 60 minutes డిలే చూపిస్తోంది అని చెప్పేసి. అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. మేమైనా ఆన్ టైంకి అట్లీస్ట్ ఒక ½ hour ముందు వచ్చాము. కొంతమంది అయితే 12:30 ట్రైన్ అంటే 10:30కే పాపం వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి సో వేరే వాళ్ళు అడిగారు, మేము కూడా టూరిస్ట్లే కానీ మనం కూడా హెల్ప్ చేసేలాగే కనపడ్డామేమో. అడిగారనమాట మా ట్రైన్ ఇట్లుంది, మేము ప్లాట్ఫామ్ నెంబర్ కన్ఫ్యూజన్లో ఉన్నాము, హెల్ప్ చేయండి అంటే మనం హెల్ప్ చేసాము. సో డెఫినెట్గా మీకేం హెల్ప్ కావాలన్నా అడగండి, డెఫినెట్గా ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి హెల్ప్ అడిగితే ఎంత వీలైతే అంత ట్రై చేయండి. మీకు తెలియకపోయినా జస్ట్ నావిగేట్ దెమ్. ఎందుకంటే ఏదో ఒక టైంలో మనం హెల్ప్ చేస్తే మనకు కూడా
తిరిగి హెల్ప్ చేసే వాళ్ళు కూడా డెఫినెట్లీ ఉంటారు. సో యా, ఇంకా అట్లో ఇట్లో చేసి ఒక 30 minutes డిలే తర్వాత మన ట్రైన్ అయితే వచ్చింది. సో ట్రైన్ ఎక్కాల్సిందే ఖచ్చితంగా. మనల్ని కొంచెం వెయిట్ చేపిస్తుందేమో కానీ ట్రైన్ అయితే మన కోసం వచ్చిన తర్వాత ఏం వెయిట్ చేసేది ఉండదు అనమాట. మేము జస్ట్ సెటిల్ డౌన్ అవుతున్నాము, బ్యాగ్స్ అన్ని నీట్గా ఒక చోట పెట్టేసుకున్నాము. మా క్యాబిన్ ఏదైతే ఉందో కరెక్ట్గా క్యాబిన్ వెనకలే ఇచ్చారనమాట మాకు. మీరు చూసారు కదా, మొత్తం ఒక ర్యాక్ అంతా మేమే కబ్జా చేసాము. అండ్ ఇంకా ర్యాక్స్ ఖాళీ ఉన్నాయి. మీరు మళ్ళీ కామెంట్స్లో అన్ని ర్యాక్స్ మీరే పెట్టేసుకుంటే ఎట్లా జూహి, వేరే వాళ్ళకి కావాలి కదా ప్లేస్ అని అడగండి, ఎందుకంటే ర్యాకులు చాలా ఉన్నాయి ఇంకా. అండ్ మనంత ఎక్కువ బ్యాగులు కూడా ఎవరు తెచ్చుకోలేదు కాబట్టి ఇక్కడ సో ఆ ర్యాక్ అంతా మేము యూటిలైజ్ చేసుకున్నాం అనమాట. ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, మేము ప్యారిస్ అయిపోయింది, రోమ్, ఫ్లోరెన్స్ ఇవన్నీ చూసాం కదా, ఇండియన్స్ ఉండేది చాలా అంటే చాలా చాలా తక్కువ మంది తెలుసా అండి. టూరిస్ట్ ఎస్పెషల్లీ మేము చూసినంత వరకు. సో ఒక 100 మంది ఒక ప్లేస్లో తిరుగుతున్నారంటే ఒకరిద్దరు ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఫ్యామిలీ కదా, సో మాలాంటి ఫ్యామిలీ ఇంకొకరిద్దరు ఉంటే గ్రేట్. సో అది మేము నోటీస్ చేసిందనమాట. అండ్ కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత మేము విన్నది ఏంటంటే, ఇక్కడ నుండి సీనరీస్ కొంచెం బాగుంటాయి అని చెప్పేసి. సో వెయిటింగ్ ఫర్ ద సీనరీస్. ఆ లోపల ఫస్ట్ కడుపులో గుడుగుడు అంటోంది, ఆకలి వేస్తూ ఉంది. సో ఏదైనా ఫుడ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. దర్శన్ చూపిస్తున్నాడు అనమాట, లైట్స్ ఉన్నాయి బుక్ రీడింగ్ వాళ్ళకి కావాలంటే అని చెప్పేసి. ప్లస్ ఇది సైలెంట్ జోన్, ఫోన్స్ ఏమైనా వచ్చినా పక్కకి వెళ్ళి మాట్లాడాలి, ఎవరు గట్టిగా మాట్లాడేకుండా ఉండదు కాబట్టి నేను వాయిస్ ఓవరే ఇచ్చాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. వచ్చిన వెంటనే దే సర్వ్డ్ అస్ కాఫీ, అంటే అమెరికానో ఎస్ప్రెసో రెండే ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం మిల్క్ పౌడర్, షుగర్ అడిగితే ఇస్తారనమాట. మీకు ఎన్ని కావాలంటే ఒక 2-3 ప్యాకెట్స్ అయినా అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ దాంతోపాటు వెట్ వైపు. అండ్ లాస్ట్ మేము ఫ్లోరెన్స్కి వెళ్ళినప్పుడు క్రోసాంట్స్ ఇచ్చిండ్రి. దీంట్లో ఇవి యాక్చువల్లీ బాగుంటాయి కదా, మీకు ఇవి ఇస్తే తీసుకోండి, సాల్టెడ్ ఉంటాయి, ఇవి బాగుంటాయి. ఎందుకంటే మాకు స్వీట్స్ తిని బోర్ కొట్టి దీంట్లో కొంచెం సేవరీ ఐటమ్ ఏది ఉందని అడిగితే సాల్టీ అయితే ఇది ఉంది కొంచెం అని చెప్పారనమాట. సో మేము ఇప్పుడు మిలాన్కి వెళ్తా ఉంటే మా ఎయిర్బిఎన్బిది ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అని పెట్టారు. ఎందుకంటే మేము ఇప్పుడు యూజువల్గా ఇంత ప్రాసెస్ దేనికి లేదు, ఓన్లీ మిలాన్కి వెళ్ళేదానికి మాత్రమే కొంచెం వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయి, పాస్పోర్ట్స్, సిగ్నేచర్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అది ఎందుకో నాకు తెలీదు. సో మిగతా వాటికంతా అట్లా లేదు. మిగతా వాటికంతా జస్ట్ ఇప్పుడు వచ్చిన ఓనర్ లాగా అయితే ఇంకా సూపర్. అసలు మా ఓనర్ ఫుల్ హెల్ప్ఫుల్. మేము లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా వచ్చారు, నేను లోపలికి రావచ్చా, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగారు. షీ ఈజ్ వెరీ వెరీ స్వీట్, హైలీ రికమెండ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు రోమ్కి వస్తున్నారంటే నేను ఎయిర్బిఎన్బి లింక్ అంతా ఇచ్చి ఉంటాను, కావాలంటే మీరు తీసుకోండి. సో ఇట్స్ 3.5 hour జర్నీ ఇప్పుడు మనం రోమ్ టు మిలాన్కి. యా, లెట్స్ గో. ప్లస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అడిగారు, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఏది బెస్ట్ ఆప్షన్, ఫ్లైటా ట్రైనా అని చెప్పేసి. సో బేసిక్గా ఏదైనా బెస్ట్ ఆప్షన్. ఫ్లైట్స్కి ట్రైన్స్కి ఏం పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అంత ఎక్కువ ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ఇదైతే ఒక్కొక్కరికి 16,000 పడింది. జస్ట్ ఒక 1.5 hour 2 hours జర్నీ అట్లా ఉంటుంది అనమాట మ్యాక్సిమం అనుకున్నా. అయినో ట్రైన్ టికెట్కి 15,000 అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి, బట్ ఇట్ ఈస్ యూరోప్ గైజ్. యూరోప్లో అన్నీ ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో డెఫినెట్గా ఇది వర్త్ ఇట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ దీనికంటే కొంచెం తక్కువ కావాలనుకుంటే నార్మల్ సీట్స్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సో అది కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంటారనమాట. కొంచెం ప్రేయర్గా సీట్ రిజర్వేషన్స్ అన్నీ కూడా చేయించుకుంటే మంచిది అనమాట మనము. సో ఎంత స్పీడ్తో వెళ్తా ఉందో కూడా అజిత్ చూపిస్తున్నాడు కదా మీకు ఇక్కడ. సో ఇంత పడింది. అండ్ అదే ఫ్లైట్ అనుకోండి, ఫ్లైట్లో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే లగేజ్ బ్యాగ్స్. సో లగేజ్ అలవెన్స్ అనేది మనం ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళలేము. సో మనకైతే వర్కౌట్ కాదనమాట ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళకి. సో అదొకటి మనసులో పెట్టుకోండి. విత్ ఇన్ నో టైం మేము మిలాన్కి అయితే వచ్చేసినామండి. మిలాన్లో మా రూము క్రేజీ, అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్బిఎన్బీస్ ఇన్ మిలాన్. సో చూడండి, నేను చూపిస్తాను, హోమ్ టూర్ ఇస్తాను మీకు. వెళ్ళిన వెంటనే చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సెల్ఫ్ చెక్ ఇన్ అనమాట. అంటే మనకు ఎవరు ఓనర్ వచ్చి కీస్ తీసిచ్చి, చాలా రేర్గా జరుగుతుంది. మాకు ఓన్లీ రోమ్లో ఒకటే మా ఓనర్ వచ్చారనమాట, ఎయిర్బిఎన్బి ఓనర్. లేదంటే మిగతా చోటంతా సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవాలి. బాక్స్లో పెట్టి చిన్న లాకర్ లాగా ఉంటుందండి. లాకర్ కీ అనేది మనకు వాట్సాప్ చేస్తారు వాళ్ళు. సో ఆ వాట్సాప్లో ఆ లాకర్ కీ ఓపెన్ చేయగానే మనకు కీ కనిపిస్తుంది. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా దాంట్లోనే పెట్టి లాక్ వేసి వెళ్ళిపోవాలి. సో కీస్ ఏమో చూస్తే అది ఓపెన్ అవ్వట్లేదు, ఇది
ఓపెన్ అవ్వట్లేదు. కాసేపటి తర్వాత అర్థమైంది లేదు మేమే రాంగ్గా తిప్పుతున్నాము అని చెప్పేసి. సీ థింగ్స్ హ్యాపెన్ గైస్. అండ్ దిస్ ఈస్ ద క్యూటెస్ట్ ఎయిర్బిఎన్బి ఐ హ్యావ్ ఎవర్ సీన్. కాకపోతే ఇంకా కొత్త దానిలాగే ఉంది. కొత్త దానిలాగా ఉండడం ఏంది, కొత్తదే గైజ్, మీరు చూడండి. సో ఎయిర్బిఎన్బి డీటెయిల్స్ అవ్వచ్చు, ఎంత అయింది అసలు ఎయిర్బిఎన్బిస్కి ఎంత అయింది, ఫ్లైట్ టికెట్స్కి ఎంత అయింది, ఓవరాల్గా ట్రిప్కి ఎంత అయింది అనే డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను మీకు. గైజ్ ఇల్లంతా మెస్సీ అయిపోయే ముందే మిలాన్లో దిస్ ఈజ్ అవర్ హోమ్ ఫర్ 5 days. ఓ మై గాడ్, ఫస్ట్ కావాల్సిందే ఇది మాకు ఎసెన్షియల్. వాషింగ్ మిషన్ ప్లస్ డ్రయర్ ఉంది, బట్టలు ఆరేసుకుంటే మంచిగా క్లిప్పులతో పాటు ఇచ్చినారు. డిటర్జెంట్స్, ఐరన్ బాక్స్ అన్ని సార్టెడ్. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇట్ ఈస్ వెరీ నైస్. అసలు థీమ్ అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్, చాలా కొత్తది ఉన్నట్టుంది. ఎందుకంటే పెయింట్ స్మెల్ కూడా ఇంకా అట్లే వస్తుంది. ఫస్ట్ సైడ్ డస్ట్బిన్స్. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, కాంట్రాక్ట్ కూడా సైన్ చేసుకున్నారు గైస్. లోపల ఏమన్నా అయితే అంతే దర్శన్. అందుకే చెప్తాను ఏం గెలకదు దర్శన్, నువ్వు చాలా ఎక్కువ ఫైన్లు పడతాయని చెప్పేసి. లుక్, ఇది మొత్తం స్పేస్ నాకు తెలిసి ఇప్పుడు సెట్ చేసినట్టున్నారు. అండ్ కిచెన్ ఈజ్ వెరీ కాంపాక్ట్. ఇట్లుంది. దర్శన్ చూసి నీ స్టూడియో రూమ్ లాగా ఉంది అని చెప్తాడు. థీమ్ అట్లే ఉంది, స్టూడియో రూమ్ థీమ్లోనే. అండ్ హియర్ వీ హ్యావ్ ఒక వాష్రూమ్ ఫస్ట్ది. ఇట్స్ వెరీ నైస్, చాలా చాలా నీట్గా లగ్జూరియస్గా. ఐ థింక్ దిస్ ఈజ్ అన్టచ్డ్, చాలా కొత్తది అనిపిస్తోంది నాకు. అస్థెటిక్గా ఉంది. గెట్ రెడీ విత్ మిస్ చేసే వాళ్ళకైతే క్రేజీ ఉంటుంది. అండ్ ఇది ఒకటి చేంజింగ్ రూమ్. ఇది చేంజింగ్ రూమ్, ఇది వాష్రూమ్, టాయిలెట్ చాలా పెద్దగా ఉంది. షవర్ ఉంది. అబ్బా ఫైనలీ షవర్. టబ్లో చేయలేకపోతాం గైజ్ అసలు. అండ్ ఫుల్ అండ్ మిర్రర్ ఫైనలీ. ఇంకా షో పీసెస్ ఏమంటే ఏం పెట్టలేదు. ఇది ఒక బెడ్రూమ్. దిస్ ఈజ్ వన్ బెడ్రూమ్. వుడన్ ఫ్లోరింగ్ ఉందంటే నాకు తెలిసి ఇది పెద్ద బెడ్రూమ్ అయింది. అంతా వుడన్ హౌస్ అంతా వుడన్ ఫ్లోరింగే. అండ్ ఇది ఇంకొకటి, రెండు ఒకటే సైజులోనే ఉన్నాయి గైజ్ ఆల్మోస్ట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. వార్డ్రోబ్స్ అంతా కాదు, ఏదో ట్రయల్ రూమ్ లాగా ఉంది కదా కొంచెము. చాలా బాగుంది రూమ్ అయితే. ఫొటోస్ తీసేసుకోవాలి ముందే, గీతలు పడి ఇంటి దగ్గర. మళ్ళీ మనం ఇదేసి మనం ఫైన్ కట్టానంటే మనమే ఇక్కడ కట్టేది. మాకు వాటర్, బ్రెడ్ ఏం లేవు తినడానికి. పక్కనే సూపర్ మార్కెట్ ఉంటే వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు వర్షం పడుతూ ఉంది, అంటే జస్ట్ తుంపర్లు పడుతూ ఉంది. ఐ గెస్ ఇదే డైరెక్షన్లో పోవాలనుకుంటా. గూగుల్ మ్యాప్స్ చూడాల్సిందే ఖచ్చితంగా. సూపర్ మార్కెట్కి వెళ్ళేసి బేసిక్ నీడ్స్ అన్ని తెచ్చుకోవాలి గైజ్. ఇక్కడ టైం ఆల్రెడీ 5:20 అయింది. అండ్ ఒక గలేరియా ఉంది. సో అది 24/7 ఓపెన్లో ఉంటుందంట. సో వన్స్ మనకు వాటర్ తెచ్చేసుకొని ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో ఒక ఇండియన్ రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకున్నాము. అది ఒకవేళ బాగా వచ్చిందంటే ఇంకా రిపీటెడ్గా దాంట్లోనే పెట్టుకుందాము అనుకుంటున్నాము. సో లెట్స్ ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్ వెతుక్కొని వెళ్తాం. లివింగ్ లైక్ ది లోకల్స్ అనేది బెస్ట్ థింగ్. ఎక్కడికైనా మనం వెళ్ళామంటే ప్రశాంతంగా మన గ్రోసరీ షాపింగ్ మనం వెళ్ళేసి చుట్టుపక్కల ఏముంది, మనం ఉన్న స్పాట్లో నుండి ఏవేవి దగ్గర ఉన్నాయని చూసుకుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముండదు. ఎగ్స్ తెచ్చుకున్నాము, బ్రెడ్ తెచ్చుకున్నాము. సో దట్ మార్నింగ్ కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్స్, బ్రెడ్ ఇట్లా తినేసేయచ్చు అని చెప్పేసి. ఇంకా ఇండియన్ ఏమైనా ఉన్నాయా సూపర్ మార్కెట్స్ అని చూసాం. మాకు దోశ బ్యాటర్, పికిల్స్ అట్లా ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి. మేమున్న స్పేస్కి అయితే ఏవి దగ్గరలో లేవన్నమాట. సో మనకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. కొంచెం లాండ్రీ డిటర్జెంట్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఉండే ఇంట్లో కొంచెం తక్కువ ఇచ్చారు, మాకు కావాల్సి వస్తుందని అది కూడా మేమే కొనుక్కున్నాం. ఇట్లా సూపర్ మార్కెట్ ఆపోజిట్లోనే దొరికితే అంతకంటే స్వర్గం ఏది ఉండదు. ఎందుకంటే వాటర్ ఎప్పుడైపోతాయో కూడా తెలియదు కదా. బయటికి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైంకి వాటర్ బాటిల్స్ తీసుకురావాలని గుర్తురావు. ప్లస్ చిన్నవి అయితే ఎట్లా చెప్పాలా, 250 ml 500 ml. మనకి వర్స్ట్గా అనిపించింది అయితే రోమ్లో. అంటే రోమ్లో ఏమంటే మనకు దగ్గరలో లేకుండే అనమాట సూపర్ మార్కెట్స్. ప్లస్ పైగా మనం అంత చూడలేదు కదా, నడుచుకుంటూ వచ్చినాము మెట్రో దగ్గర. అక్కడ రెసిడెన్షియల్ ఏరియా అయినప్పటికీ సూపర్ మార్కెట్ అంత క్లోజ్ బై లేకుండేది. టూ క్లోజ్ బై అసలు. జస్ట్ ఒక 50 steps వేస్తే వచ్చేస్తుంది అనుకుంటా. అండ్ దాంతోపాటు చిన్న వాటర్ బాటిల్ జస్ట్ 500 ml అట్లా తీసుకున్న 1.6 euros ఎంతో ఉంది. మొత్తం పెద్ద సెట్ అంతా తీసుకున్నా అప్రాక్సిమేట్గా ఒక $2 అట్లా అయితే ఉంది. హాఫ్ లీటర్ కంటే మనము ఫుల్ ఇట్లాంటిది పెద్ద పెద్ద తీసేసుకుంటే అవును వర్త్, ఎప్పుడైనా వర్త్. సో మీరు ఎక్కడైనా బుక్ చేసుకుంటా ఉంటే మీరు ఎక్కడైనా బుక్ చేసుకుంటా ఉంటే దగ్గరలో సూపర్ మార్కెట్ ఉండేలాగైనా చూసుకోండి. లేదంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు గుర్తు చేసుకొని వాటర్ బాటిల్ తెచ్చుకోండి. చాలా దగ్గర వచ్చేసినాము ఆల్రెడీ. మీతో మాట్లాడుతూనే వచ్చేసినాము. తిన్నాం గైస్, ఆకలి అయితే ఉంది. ఆర్డర్ పెట్టుకున్నాం ఫుడ్.
ఎస్ గైజ్, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. మిలాన్లో వచ్చాము, మనం సెటిల్ డౌన్ అయిపోయాము. సో ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ అండ్ నా వన్ ఆఫ్ ది ఫేవరెట్. వెయిట్ ఫర్ నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. Subscribe for more.